హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ కుక్క ఎంత విశ్వాసం గలదో కదా అన్న విషయం మన అందరికీ తెలుసు కదా. నేను చూడండి కుక్కకి పన్నీర్ వేస్తున్నాను. అది చూడండి, నేను పన్నీర్ వేయగానే ఎలా తినేస్తుందో. ఇది చిన్నప్పటి నుంచి నేను దానికి అన్నం పెడుతూ ఉంటాను. అందుకే అది నేను ఎక్కడికి వెళ్ళినా నాతోటే ఫాలో అవుతూ ఉంటుంది. బజారు వెళ్ళినా నాతోటే వెనక్కి వస్తుంటుంది. అందుకే అంటారు కుక్క విశ్వాసం కలదని. నేను పన్నీర్ కొనుక్కొచ్చాను. అది కొద్దిగా ఏదో వాసన వస్తుందని చూడండి 200 గ్రాముల పన్నీర్ దానికే పెట్టేశాను. అది చూడండి శుభ్రంగా తిని ఇంకా తోక ఊగులాడుకుంటా ఉంది. చూడండి ఇంకా పెట్టమన్నట్టుగా చూడండి నా వైపు చూస్తూ ఉంటుంది. నా దగ్గర ఇదేం మా పెంపుడు కుక్క కాదు, బయట రోడ్డు మీద ఉండే కుక్క. అది చిన్నప్పటి నుంచి మా సొంతగానే తిరుగుతూ ఉంది. దానికి నేను అలా పన్నీర్ పెట్టాను. తోక ఎలా ఊగులాడిస్తుంటుందో, నేను ఏదన్నా బయటకు రాగానే తోక ఊగులాడిస్తూ తీరుస్తూ ఉంటుంది పెడతానే అన్నట్టుగా. చూడండి కుక్క విశ్వాసం కలదంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ కుక్క ఎంత విశ్వాసం గలదో కదా అన్న విషయం మన అందరికీ తెలుసు కదా. నేను చూడండి కుక్కకి పన్నీర్ వేస్తున్నాను. అది చూడండి, నేను పన్నీర్ వేయగానే ఎలా తినేస్తుందో. ఇది చిన్నప్పటి నుంచి నేను దానికి అన్నం పెడుతూ ఉంటాను. అందుకే అది నేను ఎక్కడికి వెళ్ళినా నాతోటే ఫాలో అవుతూ ఉంటుంది. బజారు వెళ్ళినా నాతోటే వెనక్కి వస్తుంటుంది. అందుకే అంటారు కుక్క విశ్వాసం కలదని. నేను పన్నీర్ కొనుక్కొచ్చాను. అది కొద్దిగా ఏదో వాసన వస్తుందని చూడండి 200 గ్రాముల పన్నీర్ దానికే పెట్టేశాను. అది చూడండి శుభ్రంగా తిని ఇంకా తోక ఊగులాడుకుంటా ఉంది. చూడండి ఇంకా పెట్టమన్నట్టుగా చూడండి నా వైపు చూస్తూ ఉంటుంది. నా దగ్గర ఇదేం మా పెంపుడు కుక్క కాదు, బయట రోడ్డు మీద ఉండే కుక్క. అది చిన్నప్పటి నుంచి మా సొంతగానే తిరుగుతూ ఉంది. దానికి నేను అలా పన్నీర్ పెట్టాను. తోక ఎలా ఊగులాడిస్తుంటుందో, నేను ఏదన్నా బయటకు రాగానే తోక ఊగులాడిస్తూ తీరుస్తూ ఉంటుంది పెడతానే అన్నట్టుగా. చూడండి కుక్క విశ్వాసం కలదంటే.